ఎవరిని వదిలిపెట్టారు. కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం సిద్దిపేటను తన కర్మభూమి భావిస్తున్నట్లు పేర్కొన్నారు కదా, ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్? నేనేమంటున్నా, నాకు కూడా కర్మభూమి, అది నాకు కూడా జన్మభూమే. కవిత కంటే ముందు నాది, నేను పెద్దదాన్ని, అక్కడ నాకు రైట్స్ లేవా? ఇప్పుడు దిలీప్ గారు చెప్పారు కదా నాకు కూడా రైట్స్ ఉన్నాయని. దిలీప్ గారు చెప్పడింది గ్రామ ప్రజలందరూ చెప్తారు. ఎవరు చెప్పినా చెప్పకున్నా డెఫినెట్ గా ముందు పుట్టిందా అని రంగారావు లేకుంటే కేసీఆర్ లేడు. కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చిందే రంగారావు. రంగారావు బిడ్డగా గ్రామ ప్రజలతోటి ఇంకా నేనే మమైకమై అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతోటి ఉన్నది నేను. ఏ రోజు కూడా నేను వాళ్ళు వస్తా అంటే వద్దన్నది లేదు, వాళ్ళను నేను ఇన్సల్ట్ చేసింది లేదు. కానీ వీళ్ళు 10 సంవత్సరాలు ఒక నిమిషం భరత్ గారు, ఉద్యమం అప్పటి నుంచి కవిత మధ్యలో చిన్న పంచెల్లి బతుకమ్మ ఎత్తుకుంది. అవునా దిలీప్ అంకుల్? ఫస్ట్ నుంచి ఉందా కవిత? చెప్పండి. 2001 నుంచి ఉందా కవిత? ఎప్పుడు వచ్చింది కవిత చెప్పండి? కేసీఆర్ గారి బై ఎలక్షన్ లో 7 లో వచ్చినట్టుంది. 7-8 మధ్య 7 బిఫోర్ వచ్చారు. 7 లోనే జాగృతి తరపున అవార్డు తీసుకున్నారు రాష్ట్రపతి భవన్. లేబర్ మినిస్ట్రీ 3 నెలలకు అయిపోతానగా ఇద్దరు వచ్చారు. అప్పటి నుంచి బతుకమ్మ ఎత్తుకుంది. ఆ రోజు నుంచి బతుకమ్మ ఎత్తుకొని మరి చింతమడకలు ఏ రోజు నుంచి ఇన్ని సంవత్సరాల కాలంలో 20 ఏండ్లు 2007 లో వచ్చినా కానీ దాదాపు 18 ఏండ్లల్లో ఒక్క రోజు కూడా అనధికారికంగా అధికారికంగా ఊరు బిడ్డగా ఏ రోజు మీ అమ్మ ఎందుకు ఆడలేదు బతుకమ్మ, నువ్వెందుకు ఆడలేదు బతుకమ్మ, ఎవరెందుకు ఆడలేదు బతుకమ్మ, ఈ రోజు మళ్ళీ బతుకమ్మ ఆడుకుంటూ మళ్ళీ ఇంకోళ్ళనో టార్గెట్ చేసుకుంటూ నన్నో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా ఇది ఏమి చర్యలు, ఇది ఏం గాంధారి పాలన, ఇది ఏం విభజించేది? ఇప్పుడు మరి కుట్రలు ఎవరు చేస్తున్నారు? ఇదంతా డెఫినెట్ గా కుట్రనేండి, డెఫినెట్ గా కుట్రనే ఇది. ఇప్పుడు మీ తమ్ముళ్ళు ఒక మాట మీరు ఎవరో ఒకరు మాట్లాడండి. నేను ఒకటి, మీ తమ్ముళ్ళు మిమ్మల్ని కాకుండా కేసీఆర్ కుటుంబంతో ఉన్నారంటే తప్పు మీలో ఉన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీలో ఉన్నట్టు? అధికారము అవకాశవాదులు అయితే అట్లుంటారు. నా తప్పు అని అనొద్దు. నేను డెఫినెట్ గా నిప్పులాగా ఉన్నా, ప్రజల పక్షాన ఉన్నా, ఆ రోజైనా ఈ రోజైనా అక్కడ ఉద్యమ సమయంలో జరిగిన అవినీతి అయినా ఎప్పుడైనా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అధికారంలో మీరు కావాలంటే భరత్ గారు అవును అవకాశవాదులు కాబట్టి అట్లున్నారు. ఆస్తులు నేను అమ్మినా, డబ్బులు నేను పెట్టినా, బంగారాలు నేను అమ్మి పెట్టినా అన్నదమ్ములని కవిత ఏం పెట్టింది? కవిత ఏం చేసింది? ఈరోజు కవితకు వాళ్ళ సపోర్ట్ అవసరం కాబట్టి వాళ్ళు అండర్స్టాండింగ్లు అమెరికా నుంచి నడిచింది ఇదంతా. అమెరికా నుంచే ఫోన్లు అయినా అమెరికా నుంచే నడిచింది ఇదంతా జరుగుతుంది. ఓకే, ఒక కవితతో వెళ్ళడం వల్ల వంశీధర్రావు గాని కన్నారావు గాని లాభం ఏంది? కేసీఆర్ కవిత తోటి వెళ్ళినా బాగుండు అండి. లైవ్ లా కవిత తోటి అట్లా డైరెక్ట్ కూడా వెళ్ళలేదు. కవిత తీసుకెళ్లలేదు, వెళ్లే దమ్ము వాళ్ళకి లేదు, తీసుకుపోయే దమ్ము దీనికి లేదు. వాళ్ళు వెళ్ళలే, వీళ్ళు లేదు. ఎన్నుకుండి నడిపిండ్రు. ఎన్నుకుండి కవితను ముందుకు దోసి కవిత వాళ్ళని సాయం అడగడము, వాళ్ళ వెనకాల ఉండి నడపడము. ఎందుకు ఇదంతా ఇక్కడ నుంచి నడిచింది? ఫామ్ హౌస్ నుంచి శోభమ్మ కవిత ఇంటికి వచ్చిన పంచలు ఇదంతా నడిచింది. మరి కవితతో పాటు శోభమ్మ కూడా వెళ్లాల్సింది ఉండే కదా ఊరుకు కదా. మళ్ళీ అక్కడికి వెళ్లి కూడా ఏ రోజన్నా మేము ఇదే గ్రామ ప్రజలతోటి ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇట్లా ఊరు బయట మేము బతుకమ్మ ఆడిన దాఖలా లేదు. కానీ హరీష్ ను ఎదిరించగలరా ఎవరైనా సిద్దిపేటలో? అంటే ఎదిరించడం అంటే ఏంటి? కొట్టగలరా అంటూ హరీష్ ని? కొట్టడం అంటే 60-70 వేల మెజార్టీకి తగ్గించిన చాలు గెలవడం సంగతి పక్కన. హరీష్ ను ఢీ కొట్టడం ఎలక్షన్ లో నెక్స్ట్ సాధ్యమవుతుందా ఎవరికైనా? ఎందుకంటే హరీష్ చాలా స్ట్రాంగ్ లీడర్. మన అంత ఆపోజిషన్ లో కూడా 80 వేల మెజార్టీ వచ్చింది. రాష్ట్రంలో 2వ మెజార్టీ. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? ఆ ప్రశ్న ఎవరు పోయి మాట్లాడినరో వాళ్ళని అడగాలి, నన్ను అడగొద్దు. నేను బరాబర్గా నన్ను ఒకటి వినండి భరత్ గారు, నేను చింతమడక ఆడిబిడ్డను. నేను సిద్దిపేటకైనా వెళ్తా, చింతమడకైనా వెళ్తా, బరాబర్గా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తా. నన్ను ఆపే దమ్ము ఎవరికి లేదు, నన్ను క్వశ్చన్ చేసే రైటు ఎవరికి లేదు. నేను కూడా ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళిన పని నేను చేసుకుంటా వస్తా. అవసరమైన రోజు నేనున్న పార్టీ నన్ను పోటీ చేయమన్న రోజు నేను ఆలోచిస్తా. పార్టీ పోటీ చేయమంటారా మీరు అడుగుతారా? మీరు అడగాలి కదా ఏమని. టికెట్ నేను నా కరీంనగర్ అడిగిన కదా అండి. నాకు కరీంనగర్ ఉంది కదా, నేను గడికి పోసారు ఆడికి ఇడికి అని అన్నాను కదా. కరీంనగర్ ఉంది కదా. ఇంకా ఇదే రకంగా ఇట్లనే కుట్రలు చేస్తాం, ఇట్లనే చేస్తాం, ఇంకో ఆడబిడ్డ లేనే లేదు, భూమి మీద బతికుండగానే బతికలేదు అనే రకంగా చేస్తాము అని అంటే ఊరుకునే ముచ్చటే ఉండదు. పోతారు మీరు కూడా సిద్దిపేట కంటెంట్ చేస్తా అంటారు. ఒకటి భరత్ గారు, మా నాన్న రంగారావు భూమి మీద బతికలేడు. బతికున్న బాబాయి చంద్రశేఖరరావును దూరం చేసిండ్రు. మళ్ళా అదే చంద్రశేఖరరావు బతికి ఉండగా
చనిపోయిన మా నాన్న పిల్లల్ని పట్టుకొని మళ్ళా రాజకీయం మళ్ళా చిత్తమడకల చేయడం ఇది ఎంతవరకు? అందరికీ అన్ని విధాల నేను ఆదుకోవాలి ప్రతి ఒక్కళ్ళకు. ఈ రోజు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ఇష్టం ఉన్నట్టు ఈ కుట్రలు చేయడం ఏంటి? ఎవరు ఏ కుట్రలు చేసినా సహించేది లేదు. నాతోటి పార్టీ ఉంది, పార్టీ కంటే ముందు కూడా నాకు తెలంగాణ ప్రజలు ఉన్నారు నాతోటి. ఆ విషయము కుట్రలు చేసేటోళ్ళు గమనించుకుంటే మంచిది. కపిలాయ్ గారు, మీరు వెళ్ళారు కదా సిద్దిపేటలో, రమ్యారావు గారు అంటారు మా ఫాదర్దే ఇన్ఫ్లుయెన్స్ అంటారు, రంగారావు గారిదే, నిజమేనా? చెప్పండి, భయపడకుండా వాస్తవం చెప్పండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. ఏమన్నారు? సిద్దిపేటలో మా ఫాదర్దే ఇన్ఫ్లుయెన్స్ అంటే రంగారావు గారిదే ఇన్ఫ్లుయెన్స్ కేసీఆర్ కంటే అని కూడా అంటున్నారు రమ్యారావు గారు. ఆ రోజుల్లో ఉంది కదా కేసీఆర్ పాలిటిక్స్ రాకముందు రంగారావు తర్వాత కేసీఆర్ క్యాప్చర్ చేశాడు కానీ అంతకుముందు రంగారావు గారు ఫేమస్ మీరు కావాలంటే మా ఊరి వాళ్ళని లైవ్ లకు ఫోన్ ఇలా తీసుకోండి. కావాలంటే మా ఫాదర్ వినండి, మా బ్యాచ్ వాళ్ళ ఆయన ఒక మంత్రికి ఎంత పట్టు ఉంటుందో ఆ రోజుల్లో ఆయనకు అంత పట్టుంది. మొన్న మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు గాంధీ భవన్ లో పెట్టిన మీటింగ్ కు నేను వెళ్లిన రోజు కూడా నాకు తెలియని మా నాన్న ఫ్రెండ్స్ అని తెలియని వాళ్ళు వచ్చి నన్ను పరిచయం చేసుకొని, మేము నువ్వు రంగన్న బిడ్డవు కదమ్మా, మేము రంగన్న ఫ్రెండ్స్, కేసీఆర్ ఏముందమ్మా మీ నాన్న ముందు అంత చేసింది మీ నాన్న, ఈరోజు నీకు ఎంత అన్యాయం చేసింది వాళ్ళు చెప్పుకుంటే తెలిసింది. సార్ చెప్పండి.